In our unit 1, we have studied about harmony and peace. What are the importance of them? Means, what role do they play in our life? అది మనం జాగ్రత్తగా చదువుకున్నాం. హార్మనీ, పీస్, వాటి తరగ ఇంపార్టెన్స్, మన లైఫ్తో వాటికి సంబంధం ఏమిటి, మనం ఎంతవరకు హార్మనీ పాటించాలి అని మనం నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 3 యూనిట్స్ అండ్ 4th యూనిట్ ఆల్సో మనం చూసుకున్నాం. అన్నిట్లో అన్ని కథల్లో కూడాను మొత్తం కథలే ఉన్నాయి. దాంట్లోనూ కథలు ఒక పోయము, ఈ అన్నిట్లో కూడా మనం హార్మనీ, పీసు ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాగ మనం నడుచుకోవాలి అని మనం నేర్చుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటి, 2nd యూనిట్కి వచ్చేసరికి మనం హిస్టరీ గురించి చదువుకోవాలి. హిస్టరీ అంటే ఏమిటి, మన పాతకాలం సంగతులు. హిస్టరీ అంటే ఏదో పెద్దదేదో పెద్ద సబ్జెక్ట్ అనుకోకండి. మనకి సబ్జెక్ట్గా పెట్టారు మనం చదువుకోవడానికి, కానీ అదో సబ్జెక్ట్ కాదు. దెన్ వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ పాస్ట్. మన తాతలు ఏం చేశారు, మన ముత్తాతలు ఏం చేశారు, ఎలా ఉండేవారు అని కొంచెం మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎలాగున్నాం, మనం ఇలాగ ఉండడానికి కారణం వాళ్ళే. కాబట్టి వాళ్ళ గురించి మనం తలుచుకోవాలి. యు ఆర్ యూ బికాజ్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ ఫాదర్ ఉన్నారు కాబట్టి నువ్వు ఇలాగ స్కూల్లో జాయిన్ అయ్యావు, చదువుకుంటున్నావు కదా. సో ఆ ఫాదర్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ ఫాదర్ తరగ ఫాదర్ గురించి తెలుసుకోవాలి. ఆ ఫాదర్ తరగ ఫాదర్ గురించి తెలుసుకోవాలి. అప్పట్లో ఎలా ఉండేది, ఏమిటిలా ఉండేవి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకే మనం రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ చదువుకుంటాం. పిల్లలకైతే బొమ్మల రామాయణం, బొమ్మల మహాభారతం, బొమ్మల భారత కథలు, బొమ్మల భాగవతం ఇవన్నీ మనకు తెలుస్తాయి. తర్వాత కార్టూన్లో కూడా మనకి రామాయణం అన్నది, తర్వాత శ్రీకృష్ణ లీలలు అనేవి మనం కార్టూన్లో చూపిస్తుంటారు. ఎందుకు వాటి విశిష్టత ఏమిటి, వాటి గొప్పతనం ఏంటి? ఆ గొప్పతనం ఏంటి అంటే మనం నేర్చుకోవాలి. అప్పట్లో అలా ఉండేవారు, మనం ఎలా ఉన్నాము, మనం సరిగ్గా ఉన్నామా లేదా, పెద్దల్ని గౌరవించేవారు మనం చేస్తున్నామా. ఫర్ దట్ వీ షుడ్ లెర్న్ ఇట్. మన కల్చర్ ఏమిటి, మన కస్టమ్స్ ఏమిటి, మన ట్రెడిషన్ ఏంటి. మన ఇంట్లో ఒక పెళ్ళి జరుగుతోంది, ఆ పెళ్ళి ఎలా జరగాలి అని మనం తెలియాలి. మనకి ఇప్పుడు తెలిస్తే రేపు మనం ఇంకా పెళ్ళి చేయగలం కదా. ఈ పంచెల పండుగ, లేకపోతే చీరల పండుగ ఇవన్నీ అంటారు కదా, అది మనం చూడాలి. ఆ ఫంక్షన్కి మనం వెళ్ళాలి. చీరల ఫంక్షన్ కానీ పంచెల ఫంక్షన్ మనం వెళ్ళాలి. ఎందుకంటే మనకు తెలియాలి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు. దాట్ వీ కెన్ కాపీ అగైన్. మన లైఫ్లో కూడా మన పిల్లలకి మనం చేయాలి కదా. అండ్ సో ది హిస్టరీ ఈజ్ ఎ మస్ట్. ఆ హిస్టరీ ఈజ్ ఎ మస్ట్ అన్నప్పుడు మనకి హిస్టరీలో మనకి ఏంటని చెప్పారు ఇక్కడ ఒకటి చూస్తే, ది లాస్ట్ క్యాస్కెట్. వాట్ ఈస్ దిస్ క్యాస్కెట్? క్యాస్కెట్ అంటే ఒక చిన్న మేదర తడకతో చేసినటువంటి పెట్టె లాంటిది, దాన్ని క్యాస్కెట్ అంటారు. మన బ్యాంబూ ఉంటుందా, బ్యాంబూనేమో వచ్చి బద్దల్లాగా తీసి బుట్టలు అల్లుతారు. ఆ బుట్టలతో అల్లే ఆ మేదర ఇది ఉంది కదా, బ్యాంబూ స్ట్రైప్స్, దాంతో పెట్టెలా కూడా తయారు చేస్తారు. దాట్ వాజ్ కాల్డ్ యాజ్ ది క్యాస్కెట్. ఇంతకుముందు మనకి సూట్ కేసులు, ట్రంక్ పెట్టెలు ఇవన్నీ ఉండేవి కావు. ఎయిదర్ దట్ క్యాస్కెట్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్ హ్యావింగ్ బ్రాస్ ఎవ్రీథింగ్. మొత్తం అంతా చుట్టుపక్కలంతా ఇత్తడితో అతుకులు అన్నీ వేసి బ్రహ్మాండంగా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అది క్యాస్కెట్ అంటే. కాస్క్స్ అని ఉండేవి. కాస్క్స్ అంటే అది కూడాను మనకి మేదర తడకతో చేసినటువంటి ఇలాంటిది భాగం, మీద మూత కిందన అడుగు ఉంటుంది, అది కాస్క్స్. అలాగే వుడ్తో తయారు చేసినవి ఉంటాయి. ఆ వుడ్తో తయారు చేసినవి ఉంటాయి. మీరు పైరేట్స్ సినిమాలో చూస్తూ ఉంటారు. అవి చూసారా, ఇక్కడ ఒక కొంకి పెట్టుకుని ఉంటాడు, టోపీ అలాగా, పైరేట్స్. దాంట్లో డ్రమ్ములాగా ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కాస్క్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి కనపడవు, మనకి డ్రమ్ములు తర్వాత బ్యారల్స్ వచ్చేసాయి కాబట్టి మనం పట్టించుకోం. సో వీ షుడ్ నో ది వర్డ్ క్యాస్కెట్, దో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యూసేజ్ నౌ. మనకి యూజ్లో లేకపోయినా సరే దాని గురించి మనం తెలుసుకోవాలి. మేదర వాళ్ళు ఏంటేంటి చేసేవారు. మేదర వాళ్ళు అంటే బుట్టలు అల్లేవాళ్ళు. బుట్టలు అల్లేవాళ్ళు అంటే ఇక్కడ మనకి ఒక 2 డికేట్స్ కింద, అంటే 3 డికేట్స్ కింద వరకు కూడాను చూసుకుంటే జగ దీంట్లోనూ ఆ మేదర వాళ్ళు తడికలు
తర్వాత విసిన కర్రలు, తర్వాత వచ్చి బుట్టలు, ఇవన్నీ అల్లుతూ కనపడేవారు. ఇప్పుడు వాళ్ళు కనపడట్లే. వై? ఆ చేతి పని మెల్లిగా వెళ్ళిపోయింది బయటికి. సో వెన్ వీ నో అబౌట్ క్యాస్కెట్, అది ఎలా తయారు చేస్తారు, దట్ వీ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ దెమ్ ఓన్లీ, దట్ ఈస్ దేర్ ఆర్ట్. సో ఆ క్యాస్కెట్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ క్యాస్కెట్ ఈజ్ లాస్ట్. వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ లూజింగ్ ఆఫ్ ఎ క్యాస్కెట్? మీన్స్ we are reading about a great Maratha warrior, Chhatrapati Shivaji. You all know it. Recently our Modi Saab, he has just Bhumi Pujan, that is he has inaugurated, want to put a statue over there, a very tall statue, taller than your Statue of Liberty. అంతకన్నా చాలా పెద్దది పెడతామని ఇక్కడ ముంబైలో ఒక ఐడల్ దగ్గర భూమి పూజ చేశారు. దాని మీద గుర్రం, ఆ గుర్రం మీద ఛత్రపతి శివాజీ. వై సో? హీ వాజ్ ది ప్రైడ్ అండ్ హీ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. హిందుత్వ, ఇండియన్నెస్ వీ కెన్ నో ఫ్రమ్ హిజ్ హిస్టరీ. అతని తలక హిస్టరీ నుంచి మనం హిందుత్వం అంటే ఏంటి, ఇండియన్నెస్ అంటే ఏంటి మనకు తెలుస్తుంది. ఎన్నో కథలు ఉన్నాయి అతని గురించి, కానీ ఒక చిన్న కథ మనకి ఇక్కడ ఇచ్చారు. అతని తనక ఉదార స్వభావం గురించి, అంటే ఎలా ఉండేవాడు అతను, దాని గురించి ఒక చిన్న కథ ఇక్కడ ఉన్నది. అప్పట్లోనూ సూరత్ అంటే మన గుజరాత్లోనూ ఒక మంచి పట్టణం. ఇట్ ఇస్ ఏ వాట్ వీ కెన్ సే ఏ బిజినెస్ సెంటర్ సూరత్. కాటన్ మిల్స్, ఫ్యాబ్రిక్స్ అన్నీ అక్కడ మొట్టమొదటి అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఆ సూరత్లోనూ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ కాలనీస్ ఉన్నాయి. తర్వాత ఆ సూరత్ మొఘల్ అండర్లో ఉండేది, అంటే మొఘల్ ఎంపరర్స్ అండర్లోను. మేబీ ఔరంగజేబు, తర్వాత ఇంకపోతే అలా బాదుషా వీళ్ళ అండర్లో ఉండేది. ఆ ఉండినప్పుడు శివాజీ ఏమొచ్చి వెళ్ళి ఆ సూరత్ మీద ఆక్రమణ చేశాడు. దండెత్తి యుద్ధం చేసి దాన్ని ఆక్రమించాడు. ఆక్రమించినప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ వస్తువులన్నీ అక్కడ వదిలేసుకొని పారిపోయారు. ఆ పారిపోయినప్పుడు ఈ యుద్ధం చేసి గెలిచిన రాజు ఉంటాడు కదా, గెలిచిన సేన ఉంటుంది కదా, వాళ్ళు ఆ ఎంటీ చేసిన ఇళ్లలోకి అన్నింటిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారం, ధనము అంతా కూడాను పట్టుకొచ్చేస్తారు. ఏంటంటే వాళ్ళకి హక్కు ఏర్పడుతుంది. అంటే ఇంకొందుకు ఆ పట్టుకెళ్ళిపోవడంలో ఉన్న ఇంకో పాలిటిక్స్ కూడా ఉంది. అది ఎందుకు పట్టుకెళ్ళిపోవాలి అంటే రేపు పొద్దున్న దాని మీద వాళ్ళు దాడి చేసి అరాచకం ఏర్పడకూడదు, దొంగతనాలు జరగకూడదు. అందుకని ఈ సైన్యం లోపలికి వెళ్ళి అవన్నీ పట్టుకొచ్చేస్తారు. అంటే వాల్యుబుల్స్ ఏమి ఉంచకుండా అన్నీ పట్టుకెళ్ళిపోతారు. అలా పట్టుకెళ్ళిపోయినప్పుడు ఒక ఇంగ్లీష్ వాళ్ళ కాలనీలోంచి కూడాను చాలా మటుకు సామాన్లు పట్టుకెళ్ళిపోయారు. ఆ పట్టుకెళ్ళిపోవడంలోనూ ఒక జాన్ అని అతను ఉండేవాడు, రైట్. అతని ఇంట్లోనూ ఒక క్యాస్కెట్ ఇలాంటి చిన్న బాక్స్ లాంటిది అది కూడా పట్టుకెళ్ళిపోయారు. అయితే ఆ జాన్కి, ఆ ఇంగ్లీష్ ఆయనకి ఆ బాక్సు ప్రాణంతో సమానం. ఎందుకంటే దాంట్లోనూ అతని తాలూకా భార్య తాలూకా పిక్చర్ ఉన్నది. చూడండి, భార్య తాలూకా గొప్పతనం చెప్పుకోవాలి అంటే మనం భార్యకి, అంటే ఇంత ముందు కాలంలోనూ మన పూర్వం కాలంలోనూ భార్యకి ఎంత విలువ ఇచ్చేవారు చెప్పుకోవాలి అంటే మన తాజ్మహల్ ఉన్నది, ముంతాజ్ మహల్, రైట్. షాజహాన్ అతను కట్టించాడు, పెద్ద మాన్యుమెంట్ కట్టించాడు, బిల్డింగ్ కొన్ని ఎకరాల్లోనూ. అండ్ నవ్ యూ కెన్ అండర్స్టాండ్ అదంతలకు విలువ ఏమిటి, అది ఎవరి కోసం చేశాడు అంటే భార్యకి ఈక్వల్ రైట్స్ ఇచ్చేవారు అనమాట. అలాగే ఇక్కడ ఇతను మన ఇంగ్లీష్ ఆయన కూడా ఆ పెట్టులోనూ తన భార్య చచ్చిపోయింది, ఆమె జ్ఞాపకార్థం ఆమె ఫోటో దాన్ని ఏమొచ్చి రూబీస్తోను గట్రా డెకరేట్ చేసి దాన్ని అలా పెట్టాడు, దాంట్లో ఉంచుకున్నాడు. రోజు చూసుకునేవాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకసారి. అండ్ హీ ఫర్గాట్ దట్ బాక్స్ టు క్యారీ వెన్ ఎవర్ హీ వాస్ వెకేటింగ్ ది హౌస్. శివాజీ మహారాజ్ వచ్చేస్తున్నాడు, వాళ్ళ సేన వచ్చేస్తుంది, మనం చంపేస్తాడని చెప్పేసి పారిపోయారు. కానీ ఆ బాక్స్ వదిలేసేన భావన లేదు అక్కడ. చాలా దూరం పారిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఆపద లేదు, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయలేదని చెప్పేసి అక్కడ టెంట్లు వేసుకొని ఆగి, అరే అబ్బాయి నా బాక్స్ వదిలేసాను రా అక్కడ అని తన అన్న కొడుకు చెప్తాడు. తన కొడుకు కూడా కాదు, నెవ్యూ, తన అన్న కొడుకు చెప్తాడు.
ఆ అన్న కొడుకు ఏమో వచ్చి ఓకే నేను వెళ్తాను, నేను పట్టుకొస్తాను ఆ బాక్స్ అని చెప్పి శివాజీ దగ్గరికి వెళ్తాడు. శివాజీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ శివాజీకి ఎదురుకుండాను ఏంటి పట్టుకొచ్చారు, ఎన్ని డబ్బులు పట్టుకొచ్చారు, ఎన్ని నగలు పట్టుకొచ్చారు, ఏ వస్తువులు పట్టుకొచ్చారు, అక్కడ మొత్తం దర్బార్లోనూ అవన్నీ అక్కడ పెడతారు. అలాగే అక్కడ అన్నీ పెట్టారు. దాంట్లో ఈ బాక్స్ కూడా ఉంది. ఈ కుర్రాడు ఆ బాక్స్ చూశాడు, అడిగాడు, సార్ ఆ బాక్స్ ఇచ్చేసేయండి సార్, మాకు వాల్యుబుల్ సార్, ఏమి ఇవ్వబడదు, నీవు ఒకడికి ఇచ్చాను అనుకో అందరికి ఇవ్వాల్సి వస్తుంది, సారీ ఐ కెనాట్ గివ్ అని శివాజీ చెప్పేశాడు ముందు. కానీ బాక్స్ తీసుకెళ్ళకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి, నేను మా చిన్నాయన గారికి చెప్పేశాను ఎలాగైనా పట్టుకొస్తానని. చూడండి, ఒక మాట ఇచ్చాను అంటే మాట నిలబెట్టుకోవాలి. అది ఎంత కష్టమైనా సరే మాట నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ వెళ్ళి చూడలేడు అనమాట మొహం. అంటే ఏంటి, మీకు జీపీఏ 9 అవుట్ ఆఫ్ 10 వచ్చేస్తుంది అని మీరు మాట ఇచ్చారనుకోండి, అది మీరు నిలబెట్టుకోవాలి. ఏం చేస్తాను డాడీ, మా టీచర్లు బాగా పాఠం చెప్పలేదు, ఏం చేస్తాను డాడీ వరుసగా సెలవులు వచ్చేసాయి, ఏం చేస్తాను డాడీ నాకు దగ్గు జలుబు వచ్చేసాయి, ఒంట్లో బాగోలేదు. దిస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్. వెన్ యూ హ్యావ్ ప్రామిస్డ్ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ అనమాట. అది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ఆ కుర్రాడు అక్కడే ఉండిపోయాడు. ఎలాగైనా బాక్స్ తీసుకెళ్ళాలి, తప్పదు అని. అయితే ఆ బాక్స్ ఎలా తీసుకెళ్ళాడు అన్నది మనం ఇప్పుడు ఈ లెసన్లో చదువుతాం అన్నమాట. అది ఆ బ్యూటీ. లాస్ట్ బాక్స్, లాస్ట్ క్యాస్కెట్ అంటే బాక్స్, లాస్ట్ క్యాస్కెట్ ఇలా రౌండ్గా ఉండి మీద మూత, ఇవంత మూతకంతాను ఎత్తడి మడతబందులు, ఎత్తడి తాళం వేసుకునేది అవన్నీ ఉండి చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎబోనీ ఆర్ మహాగనీ ఆర్ రోజ్వుడ్, దాంతో చేసిన పెట్టె, అది క్యాస్కెట్. అదే మేదలతో చేసిన అంటే తడితో చేసిన కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి రంగులు వేసి ఉంటుంది, అది కూడా క్యాస్కెట్టే. రైట్ నౌ లెట్ us see what had happened to that casket, how the boy could able to take the casket to his uncle, how he fulfilled his promise. ఇది మనం నేర్చుకోవాలి. అందుకోసం మన హిస్టరీలోకి వెళ్తున్నాం. రైట్, సెకండ్, వాట్ ఈస్ ద సెకండ్ వన్ వీఆర్ రీడింగ్ అబౌట్ ఈస్ బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్. బజార్లో ఉన్నాం కదా మనం, హైదరాబాద్లో ఉన్నాం కదా, దాని గురించి చెప్పుకోవడం గొప్ప ఏంటి అంటే కాదు, మహా గొప్పగా ఉండేది బజారు. ఎప్పుడు? మన తాతల కాలం నాడు. రైట్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ తర్వాత ఇవన్నీ వచ్చేసాయి, చర్మాసు గిర్మాస్ ఇవన్నీ వచ్చేసాయి, సౌత్ ఇండియన్ మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు. అవి రాకుండా ఉన్నప్పుడు బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఎట్లా ఉండేది? రైట్, మీకు హైదరాబాద్లోనే పెద్ద పళ్ళ మార్కెట్ ఉంటుంది, పెద్ద పువ్వుల మార్కెట్ హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడి నుంచే పువ్వులు ఎక్కడికైనా వెళ్తాయి, ఎక్కడ డెకరేషన్ వేస్తే ఇక్కడి నుంచి పువ్వులు వెళ్తాయి. పళ్ళు కావాలి అంటే ఇక్కడి నుంచే పళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు పరిస్థితి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ డే. అప్పట్లో ఎలా ఉండేది అంటే, మనం కిల్లికి సున్నం రాసుకుంటాం కదా, ఆ సున్నం ఏమిటి? రాతి సున్నం. అది మనం రాసుకుంటాం ఇప్పుడు తమలపాకుకి. అది రుచిగా ఉండదు కాబట్టి మనం ఇప్పుడు తినట్లే కిల్లి అన్నది. కానీ ఆ పూర్వకాలంలోనూ ప్రతి వాళ్ళు కిల్లి వేసుకునేవారు. ముఖ్యంగాను మన నవాబులు, తర్వాత ఈ ముస్లిమ్స్ అందరూ కూడాను, లేడీస్ అండ్ జెంట్స్ బోత్ ఈక్వల్లీ దే యూస్ టు హ్యావ్ ది పాన్. అది బజార్స్ ఆఫ్ హైదరాబాద్ చెప్తూ పాన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అప్పట్లోనూ ఆ చార్మినార్కి 2 పక్కలను దుకాణాలు ఉండేవి. ఆ దుకాణాలు మీరు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు, అంత వెల్దీగా ఉండేవి ఆ దుకాణాలు. వాట్ ఈజ్ మీన్ బై వెల్దీనెస్ ఆఫ్ ది దుకాణమ్స్? బజార్స్. ముత్యాలు ఇలాగ కుప్పలు పోసి అమ్మేవారు. ముత్యాలు కుప్పలు పోసి అమ్మేవారు. ఒక డొక్కు పట్టుకొని, మన పల్లీలు కొంటాం కదా, ఇలా కొలిచి వేస్తారు కదా పల్లీలు, అలాగే డొక్కుతో కొలిచి వేసేవారు ముత్యాలు. ఇప్పుడు ఆ ముత్యాలు మనం కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ వచ్చి ఇంత ముత్యం అంతంత ముత్యం చూపిసి ఇవండి 1000 రూపాయలకి ఇన్ని సార్, ఇవి 10,000కి ఇన్ని సార్ అని అంటున్నారు. అలాంటి ముత్యాలు డొక్కులతో కొలిచి పోసేవారు మన చార్మినార్కి ఇటువంటి. ఎందుకయ్యా ముత్యాలు అలా డొక్కులతో కోసి కొనుక్కెళ్ళిపోతున్నారు ప్రజలు? ఏంటి సంగతి అంటే,
ఆ ముత్యాలని కాల్చి సున్నం చేసి నీళ్లు జల్లి సున్నం చేసి ఆ సున్నని డొక్కులో పెట్టుకుని రోజు ఆ సున్నం వేసుకుని తమలపాకులు వేసుకునేవారు, ఆ సున్నమే తినేవారు. If you have any doubt, you can ask some Muslim people who are the permanent residents of this place. అంటే అంత రిచ్ హైదరాబాద్ మార్కెట్, అంత రిచ్. That richness has been brought by poetess Sarojini Naidu. She is actually Bengali woman, Bengali girl we can say, born and brought up in Hyderabad, married to a Naidu, and he lived here and he had become the governor, first lady governor and freedom fighter and the poetess. She has written about the richness of Hyderabad. Richness of Hyderabad కాదు, హైదరాబాద్ మార్కెట్స్, బాజార్స్. సో భాగ్యనగరము అని హైదరాబాద్ని ఉత్తినే పిలవలేదు. ఇట్ ఈస్ రియల్లీ భాగ్యనగరం. ఎవళ్ళు వచ్చినా సరే ఇక్కడ వాళ్ళకి తిండి చక్కగా గడుస్తుంది. హూస్ ఎవర్ ఇట్ ఈజ్, అతనికి తెలుగు రావనండి, తెలుగు రానివ్వకపోండి, అతను ఇక్కడ వాడు కాకపోనివ్వండి, ఎక్కడి నుంచో వచ్చిన వాడు అవనివ్వండి, కానీ ఈ 5 వేళ్ళు అతను చక్కగా నోట్లోకి వెళ్తాయి. ఒక గూడు ఏర్పడుతుంది, కట్టుకోవడానికి గొడ్డ దొరుకుతుంది. అది భాగ్యనగరం తలక విశేషణం. అట్లాంటి భాగ్యనగరంలోని భాగ్యంతో కూడుకున్నట్టు బజార్లు మనము ఎప్పట్లో ఆ పూర్వకాలంలో సరోజినీ నాయుడు కాలంలోనూ ఎట్లా ఉండేవి మనం చదువుకోవాలి. అది హిస్టరీ. మూడోదానికి వెళ్తే త్యాగరాజు గారు. అతని పాట లేని ఇల్లు ఉండదు, అతని పేరు లేని ఇల్లు ఉండదు తెలుగునాడులో. తమిళనాడులో అయితే మరీను, ప్రతి వాళ్ళు కూడా అతని పాటలే పాడుకుంటారు. రైట్, అంత పెద్ద మ్యూజిషియన్. ఎప్పట్లోనూ ఇగో ఇప్పుడే మన ఛత్రపతి శివాజీ టైంలోనే, పెద్ద దూరం ఏం కాదు, అబౌట్ 300 years ఎగో, అంతే, ఎక్కువ కాదు. సో ఈ ముగ్గురు గురించి చదువుకుంటున్నాం కదా పాతకాలం హిస్టరీలు. ఆ కిందన ఒక చరకుడు అని ఉన్నాడు. చరకుడు అంటే ఎవళ్ళు? అతను ది గ్రేటెస్ట్ డాక్టర్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. మనకి వేదాలు ఎన్ని ఉన్నాయి అంటే దాన్ని మనం చెప్తాం 4 అండి అని. పంచమ వేదం అనేది ఆయుర్వేదం. ఆయు అంటే ఆరోగ్యం, ఆరోగ్యాన్ని డిక్టేట్ చేసే వేదము అది ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అప్పట్లో జరిగినటువంటి వాట్ వి కాల్ యాజ్ సర్జరీస్, ఆపరేషన్లు, అవన్నీ కూడాను ఇతను చరక సంహిత అనే పుస్తకం రాసి దాంట్లో పొందుపరిచాడు. అవే ఇప్పుడు డాక్టర్లు ఏమొచ్చి అదే ఫాలో అవుతున్నారు. ఎప్పుడో జరిగిన కాలం నాటి సంగతులు ఇప్పటికి ఇంకా దే ఆర్ ఫాలోయింగ్. వై? బికాస్ దే హ్యావ్ దిస్ చరక. అవర్ ఏన్షియంట్ టైమ్స్, ఇండియా ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఎట్లా ఉండేది అంటే మెడిసిన్లో కూడా వీఆర్ ది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండేవాళ్ళం మనం అప్పట్లోనే, ఇన్ ఓల్డెన్ డేస్లోనే. సో ఈ పాస్ట్ హిస్టరీ అందుకోసం మనం చదువుకోవాలి, ఇండియన్నెస్ మనలోకి రావడానికి. మనలోనూ ఒక భారతీయుణ్ణి, నేను ఒక ఇండియన్ని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇండియన్ అనుకోవడానికి ఇవన్నీ మనం 4 చక్కగా చదువుకోవాలి. సో నౌ let us start with our lesson, that is the last casket. Now unit 2, the last casket, 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 and the meaning of casket I have told you, and also I have shown you, right? Let us not forget about it. Casket తర్వాత cask గురించి కూడా చెప్పాను. Let us not forget these two. ఏమంటే ఈ cask మనకు ముందు లెసన్లో వస్తుంది, అప్పుడు చూపిస్తాను. సో a reading. Shivaji once attacked the city of Surat, which was under the Mughal then. The Englishmen who lived in Surat fled for safety. Though they escaped, their belongings were taken away. Surat was once attacked by Shivaji Maharaj. I said this. Also there were some colonies for the English people, and English people who were there in Surat, they left that place because they have seen here war is going on.
If I stay here, I will have to die. And to go away from this place is what they who lived in Surat fled for safety. Fled. To run away is called as fled. Pariponam, F-L-E-D, fled. Fled for safety. Safety, raksha. Tan rakshinchukodam. Though they escaped, their belongings were taken away. Belongings, వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఆస్తులు taken away, జప్తు చేయబడ్డాయి. Right? If the king is winning, the king has the authority to take away all the valuables from the empty houses. Right? So next is, the attack shook Adam Smith. Adam Smith is an Englishman. The attack shook him. Attack, yuddham. Akramanam. Attack shook Adam Smith and his nephew John. Nephew, అన్నగారి కొడుకో, తమ్ముడు గారి కొడుకో, అక్క చెల్లెల కొడుకో వీడిని నెవ్యూ అంటారు. అంటే మేన అల్లుడు కానీ లేదు అన్న కొడుకు కానీ అన్న కొడుకు కానీ అక్క చెల్లెల కొడుకు కానీ అతన్ని నెవ్యూ అంటారు. స్పెల్లింగ్ చూడండి కొంచెం, NEPHEW, నెవ్యూ. Adam Smith was particularly upset because he had lost what he valued most. Adam Smith అతను ఒక మంచి వస్తువు, దేన్నైతే తన ప్రాణం కన్నా పదిలంగా ఉంచుకున్నాడో దాన్ని మర్చిపోయాడు. He lost it. A small gold casket, it is not made of your wood or anything. It is made of completely gold. Right? So, gold casket containing a beautiful picture. దాంట్లో ఏమున్నది? ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉన్నది. ఎవరిది? ఆఫ్ హిస్ డెడ్ వైఫ్. అతని తాలూకా భార్య తాలూకా ఫోటో ఉంది లోపల. ఇన్లెయిడ్ విత్ రుబీస్ అండ్ డైమండ్స్. అయితే ఈ గోల్డ్ క్యాస్కెట్ మీద రుబీసు తర్వాత డైమండ్స్ ఇవన్నీ పొదగబడి ఉన్నాయి. ఇన్లెయిడ్ అంటే యూ సీ హియర్ ద గ్రీన్ స్టోన్ ఈజ్ ఇన్లెయిడ్ ఇన్ ద రింగ్. Once again, what is the usage of inlaid? The green stone is inlaid in this ring. అంటే ఆ పచ్చ రాయ ఆ ఉంగరంలోనూ తాపించి ఉన్నది, లేదంటే పొదగబడి ఉన్నది. ఇన్లేడ్ ఇస్ దట్. ఆ క్యాస్కెట్ చుట్టూ కూడాను డైమండ్సు తర్వాత ఇంకా పోతే రుబీసు ఇవన్నీ పొదిగి ఉన్నాయన్నమాట. John came up with a plan to recover the casket. He decided to go into the Maratha country secretly. He decided. మరి మా పెదనాన్నగారి తాలూకా భార్య దాంట్లో ఉండిపోయింది, ఆ ఫోటో ఉండిపోయింది. ఆ బాక్స్ ఎలాగైనా పట్టురావాలి. అందుకు మరాఠా కింగ్డంలోకి వెళ్ళాడు. ఎవరినైతే చూసి భయపడి పారిపోయాడో, రైట్, వాళ్ళ తాలూకా కంట్రీలోకి వెళ్ళి అది పట్టడానికి వెళ్ళాడు. అంటే సింహం చూసి భయపడిపోయి పారిపోయి సింహం నోట్లో వేలు పెట్టడం కానీ తల పెట్టడం కానీ చేశాడు అనమాట. రైట్? సో అలాంగ్ విత్ ఏ కంపానియన్, జాన్ అండ్ హిస్ కంపానియన్ బోత్ ఎంటర్డ్ ఇన్ టు మరాఠా కింగ్డమ్. వాట్ ఫర్? దేనికోసం? టు గెట్ ది బాక్స్ ఫ్రమ్ ది మరాఠా కింగ్డమ్ casket. Many days later, they overtook a train of bullock carts. They were walking many days ago, because in those days there are no trains, etc. Right? Either to walk or to mount a horse and go. So they were walking or they are riding whatsoever. After many days, they crossed a train of bullock carts going from Surat to Sinhagad, Tornagad. ఇవన్నీ గర్డ్స్, శివాజీ మహారాజ్ తాలూకా గర్డ్స్ అనమాట. ముంబై దగ్గర, పూనా దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్నాయి. రైట్? Carts carrying all the spoils of war. Whatever is retrieved from war are called as spoils of war.
యుద్ధంలోనూ వాళ్ళు జయించుకొచ్చినటువంటి నగలు, నాణ్యాలు, వెల్త్ అన్నీ కూడా వాటిని స్పాయిల్స్ ఆఫ్ వార్ అంటారు. అవి పట్టుకుని అవి బులక్ కార్ట్స్ అన్నీ వెళుతున్నాయి. బులక్ కార్ట్స్ మీన్స్ ఎడ్ల బళ్ళు, అవన్నీ వెళుతున్నాయి. టు రాయగఢ్, తోరణగఢ్ చెప్పాను కదా, సింహగఢ్ చెప్పాను కదా, ఇంకోటి రాయగఢ్ దుర్గం. జాన్ అండ్ హిస్ కంపానియన్ వర్ టేకెన్ ప్రిజనర్స్ వెన్ దే వర్ గోయింగ్. The train of bullock carts are going, and those people thought these are some robbers or somebody. వాళ్ళని వాళ్ళు బందీలు చేసి పట్టుకెళ్ళిపోయారు. సో at the దర్బార్, DURBAR, దర్బార్ ఇస్ ఏ హిందీ వర్డ్. రాజుగారి సభని దర్బార్ అంటారు హిందీలో. ది కోర్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. ద కింగ్స్ కోర్ట్. అట్ ది దర్బార్ ది స్పాయిల్స్ ఆఫ్ సూరత్ హ్యాడ్ బీన్ స్ప్రెడ్ అవుట్. అన్నీ కూడా అలా పరిచి ఉంచారు. A rich carpet was piled high with gold, silver, diamonds, rubies and emeralds. అప్పట్లోనూ సూరత్ ఇస్ ఎ వెరీ రిచ్ కంట్రీ. ఎంత రిచ్ కంట్రీ అంటే సోమనాథ్ దేవాలయం అక్కడ దగ్గరలో ఉండేది. సోమనాథ్ దేవాలయం మీదకి మన మహమ్మద్ గజనీ గారు 7 సార్లు దండెత్తారు. గజనీ దండయాత్రలు అంటారు. అందుకోసం దండ ఎత్తి అతను ఏమైనా ఆక్రమించాడా? లేదు. హీ యూస్ టు టేక్ అవే ఆల్ దీస్ రిచెస్ ఫ్రమ్ దట్ సోమనాథ్ టెంపుల్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ బాగు చేసేవారు దాన్ని. మళ్ళా బంగారం, మళ్ళా మణులు, మాణిక్యాలు అన్నీ పెట్టేవారు. పెడితే మళ్ళా వీడు పట్టుకొచ్చేవాడు. సో ఇక్కడ దానికి రిఫరెన్స్ ఎందుకు ఇక్కడ పెట్టానంటే, శివాజీ గారి కొలువులోను దర్బార్లోను దెర్ వాజ్ ఏ రిచ్ కార్పెట్, వెరీ బిగ్ కార్పెట్ హెస్ బిన్ పుట్, వెరీ నైస్ వాల్యుబుల్ కార్పెట్. ఆన్ దట్ దీస్ డైమండ్స్ అండ్ దీస్ రూబీస్ అండ్ దిస్ టాకాయిజెస్ ఎవ్రీథింగ్ వర్ కెప్ట్ ఇన్ ఏ హీప్. పెద్ద పెద్ద కుప్పలా పోసి ఉంచారనమాట. సో నౌ వీ కెన్ అండర్స్టాండ్ హౌ రిచ్ అవర్ సూరత్ వాజ్, రైట్? So at the darbar, the spoils from Surat had been spread out. Once again, at the darbar, the spoils of Surat, from అని పెట్టుకోవచ్చును, ఆఫ్ పెట్టుకోవచ్చును, అందుకు రెండు చదివాను. ఆఫ్ సూరత్ had been spread out, అక్కడ స్ప్రెడ్ చేసి ఉంచారు. A rich carpet was piled high, కుప్పలు పోయడాన్ని piled high, with gold, సిల్వర్, డైమండ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. ఇవన్నీ కూడా కుప్పలు కుప్పలు పోసి అక్కడ ఉంచారు. అంత వెల్త్ సూరత్ నుంచి వాళ్ళు పట్టుకొచ్చారు. దానికి ఏం పేరు పెట్టారు ఇంగ్లీష్లో ఇక్కడ? స్పాయిల్స్. స్పాయిల్స్ అంటే పాడుపడిపోయినవి కావు, వెరీ రిచ్ థింగ్స్ విచ్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ సూరత్. దేర్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది లూట్ stood the casket. Now John saw Shivaji for the first time. He wondered how to get a private audience with the king. Luckily for him, Shivaji was curious about the Englishman in his court. Now, along with these riches and everything, John and his companion, these two were captured. వాళ్ళని పట్టేసుకున్నారు కదా, బందీలు చేశారు కదా. దే వర్ ఆల్సో ప్రెజెంట్ ఓవర్ దార్. దెన్ శివాజీ వాజ్ వెరీ క్యూరియస్. వీ హ్యావ్ ఫాట్ విత్ ముస్లిం పీపుల్. ఇఫ్ ఎట్ ఆల్ దీస్ హ్యావ్ మేడ్ ప్రిజనర్స్, ద ప్రిజనర్స్ వుడ్ హ్యావ్ బీన్ ముస్లిం పీపుల్. కానీ దాంట్లో ఇంగ్లీష్ వాళ్ళు అలా వచ్చారు. దాట్ వాజ్ ది క్యూరియాసిటీ అరౌజ్ విత్ ఇన్ శివాజీ. శివాజీ మహారాజ్కి క్యూరియాసిటీ వచ్చింది. దెన్ ఈ లోపల జాన్ ఆల్సో వాజ్ థింకింగ్, అతను కూడా అనుకుంటున్నాడు ఎలాగో అలాగ శివాజీ మహారాజుని కన్విన్స్ చేసి ఆ పెట్టి పట్టుకెళ్ళిపోతాను, ఒక్కసారి శివాజీ మహారాజుని చూస్తే చాలు అని ఇతను అనుకుంటున్నాడు. అంటే ఎప్పుడైనా కూడా మనం దేవుడు చూస్తూ ఉంటాడట, ఈ భక్తుడు దాన్ని ఏమైనా అడుగుతాడా ఇచ్చేద్దామని. అయితే మనం అడగం, దండం కూడా పెట్టాం. చూడండి, he did not talk anything, he did not tell anything, the book did not say anything about. Magar Shivaji was looking at the Englishman, how this Englishman is here.
and John is waiting to have a private audience with Shivaji. See to it, how a message has been conveyed from here to there, there to here. చెప్పలేదు, మాట్లాడలేదు, ఏమీ లేదు, చూసుకోలేదు, ఏమీ లేదు. కానీ అతనికి అలా అనిపించింది, ఇతనికి ఇలా అనిపించింది. అందుకు చెప్పాను, దేవుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. వీడు అడిగితే ఇచ్చేద్దామని మనం అడగం. నాకు 10/10 జీపీఏ రావాలి దేవుడా ప్రసాదించు అని చిన్న మనసుతో అడగండి, పెద్దగా ఇచ్చేస్తాడు. రైట్? సో దట్ ఈస్ ఇట్ హియర్. వాట్ బ్రింగ్స్ యూ హియర్ టు రాయగఢ్? వాట్ బ్రింగ్స్ యూ హియర్ టు రాయగఢ్? అరే మీరు ఎక్కడికి, ఇలా రాయగఢ్కి ఎలా వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు? వాట్ బ్రింగ్స్ యూ అంటే మిమ్మల్ని ఏంటి తెచ్చిందని కాదు, మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్న. ఆస్క్ శివాజీ. John told him the whole story. John narrated everything what had happened. Shivaji listened. He explained that everything was now the property of the state and it would be unfair to his people to give away even a part of it. He added that he was freeing John, but that he would have to leave Raigad within 3 days. Because you told your story, I believe it, I have faith in you. This casket may be very valuable to your uncle. That also I agree. నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఈ క్యాస్కెట్ మీ అంకుల్కి ఏమొచ్చింది చాలా మంచిది, అంటే చాలా విలువైంది, ఒప్పుకున్నాను. కానీ ఐ కెనాట్ గివ్ ఇట్. వై? దిస్ ఆల్ బిలాంగ్స్ టు ద స్టేట్. దిస్ ఆల్ బిలాంగ్స్ టు ద స్టేట్. Means, are you not from the state? No. Then I am only the person guarding it. నేను దీన్ని రక్షించడానికి ఉన్నాను. నాది కాదు ఈ ఆస్తి, నేను ఇవ్వలేను. ఏమీ అనుకోక, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నమ్ముతాను, కానీ నేను ఇవ్వలేను. ఎందుకంటే ఈ ఆస్తి నాది కాదు, దాని మీద నాకు ఎలాంటి అధికారము లేదు. ఎవడు అంటున్నాడుది? శివాజీ మహారాజ్ అంటున్నాడు. Shivaji Maharaj is telling, this is the property of the state. I cannot give anything out of it. Right? So, now because I believe in you, I have faith in you, I am releasing you without any punishment. Now, you can go. Not can go. You are to go. You shall have to go. You must go. 3 చెప్పాను. You are to go. You shall have to go. You ought to go. You must go. ఇవన్నీ కంపల్సరీ, కంపల్షన్లోకి వస్తాయి. ought, are to, have to, shall have to. shall ఇవి కంపల్షన్. అంటే ఏంటి? ఆర్డర్ వేసేసాడు, ఇక్కడి నుంచి మీరు 3 రోజుల్లో వెళ్ళిపోవాలి. You should not be there in Raigad. You have to leave this place within 3 days. 3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నాడు. బాక్స్ చూసాం, బాక్స్ కావాలి. కెన్ ఐ గో? నో, ఐ హావ్ టు టేక్ ఇట్. సో లెట్ us see what he has done. The next evening, John went to a lonely part of the fort which overlooked the surrounding country. After watching the sunset, he turned to go back. Ahead of him, he saw a single Maratha soldier walking head down as if lost in thoughts. The next minute, John realized with shock that the soldier was being stalked by 3 men. All at once, the 3 men drew their swords and rushed upon the solitary figure. But the soldiers, with remarkable swiftness, threw off his heavy shawl, drew his sword, and ran to the narrow passage between 2 blocks of stones. In that position, he waited and was ready for the attackers. చూడండి ఛాన్స్ ఎట్లా వస్తుందో. 3 డేస్లో వెళ్ళిపోమన్నారు, కానీ నాకు బాక్స్ తీసుకెళ్ళాలి. బాక్స్ తీసుకెళ్ళకుండా ఇంటికి వెళ్ళలేను. ఏం చెయ్యాలి?
అని ఆలోచించుకుంటూ అతను నడుస్తున్నాడు. రాయగఢ్లోనూ ఎలాంటి జాగాకు వచ్చాడంటే అక్కడ ఎవరు లేరు. సడన్గా చూస్తే ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు. కానీ తన ఎదురుకుండా ఒక మరాఠా సోల్జరు, అతను సోల్జర్ అంటే కత్తి గట్ట ఉన్నాయి, అతను వచ్చి ముందున ఇలా చేతులు వెనక్కి కట్టుకొని బుర్ర దించుకుని ఏదో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. బాగుంది. కానీ సడన్గా ఇంకో చూసిన సంగతి ఏంటంటే, 3 సోల్జర్సు వాళ్ళు ఈ సోల్జర్ మీద అటాక్ చేయడానికి వాడు వెనకాతలో వెళుతున్నారు. సో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్ అని జాన్ అనుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ 3 కూడాను ఈ సోల్జర్ మీద పడ్డారో, ఆ సోల్జర్ కూడా ఇన్ ఎ వెరీ క్విక్ మూమెంట్, హీ వాజ్ హ్యావింగ్ ది షాల్ ఆన్, హీ రిమూవ్డ్ ది షాల్ అండ్ థ్రోన్ and he got his sword and ran to a narrow place whereupon there are 2 stones both the sides, and he was ready. Right? So attackers, position and passage, these are the words which we have to see to it. And next what happened? John had no weapon ఎక్సెప్ట్ ఏ స్టౌట్ వాకింగ్ స్టిక్. ఇంగ్లీష్ వాళ్ళు ఒక స్టౌట్ వాకింగ్ స్టిక్ తీసుకుని వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే అది కింద పెట్టుకుని ఇలాగా కాదు, చేతుల్లో పట్టుకుని వెళ్తూ ఉంటారు. హీ వాజ్ హ్యావింగ్ దట్ స్టిక్ విత్ హిమ్, రైట్? బట్ హీ స్ట్రక్ ది లాస్ట్ అటాకర్ విత్ ఇట్ అండ్ నాక్డ్ హిమ్ టు ది గ్రౌండ్. హీ టు ర్యాన్ బిహైండ్ దోస్ 3. ఆ కర్ర ఉంది కదా, దుడ్డు కర్ర, దాంతో బుర్ర మీద పడాలను వేశాడు. ఆ లాస్ట్ అటాకర్ కింద పడిపోయాడు. ఇప్పుడు 2 మిగిలారు. ది నెక్స్ట్ మ్యాన్ టర్న్డ్ savagely, క్రూరంగా. దట్ మీనింగ్ యూ హ్యావ్ టు సీ ఇన్ టు ది డిక్షనరీ అగైన్. ద నెక్స్ట్ మ్యాన్ టర్న్డ్ savagely ఆన్ జాన్ అండ్ thrust his sword under his arm. But it only plunged into his thick overcoat. As he withdrew the sword, John fell upon him and using all his strength threw him down and pinned him to the ground. He then turned to the remaining 2 men. Now, 2 మిగిలిపోయారు. ఒక అతను, దట్ మరాఠా సోల్జర్ ఆన్ హూమ్ దీస్ 3 అటాక్డ్. రెండో అతను ఈ 3లో మిగిలినవాడు. 2 మన జాన్ కొట్టేశాడు, కర్ర పెట్టి ఒకటి కొట్టేశాడు. రెండో అతను ఏమో వచ్చి కత్తి పెట్టి చేస్తే అతను కోట్ ఉంది కదా, కోట్ ఇలా పట్టాడు. ఇక్కడికి వెళ్ళింది ఆ కత్తి. ఇక్కడికి వెళ్ళడం ఏంటి, ఆ గుడ్డతో దాన్ని పట్టుకున్నాడు, తీసేసి వాడు ఒక్క దెబ్బేసి కింద పడేశాడు. సో దీస్ ఆర్ ఆల్ ది టాక్టిక్స్ హౌ టు సేవ్ యువర్ సెల్ఫ్. సో అతను కింద పెట్టి గుద్దేశాడు, వాడు లేకుండా చేశాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 2. To his surprise, he found that the lone Maratha soldier was none other than the great Shivaji himself. వాళ్ళిద్దరు కత్తి ఫైటింగ్ చేస్తున్నారు. ఆ చేస్తున్న లోన్ అంటే ఒకే ఒక శివాజీ మరాఠా ఉన్నాడు కదా సోల్జరు, అతను ఎవడంటే నన్ అదర్ దాన్ శివాజీ మహారాజ్ హిమ్సెల్ఫ్. దో హిస్ ఎనిమీ వాజ్ taller and stronger, Shivaji more than made up for this by the quickness of his movements and his wonderful skill with his sword, the famous Bhavani. It flashed like lightning and he soon drove it through the heart of the attacker. Shivaji was having a sword. What is the name of the sword? Bhavani. A sword peru. Adan talaka war of cry. What the war of cry is? Jai Bhavani. And then the soldiers used to say Jai Shivaji. Now even Shiva Sena, the present allies in the government, Shiva Sena, they have this very same slogan, Jai Bhavani, Jai Shivaji. Right? ఆ భవానీ ఎక్కడి నుంచి ఆ కత్తి. ఈ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్తాం అనుకోండి, అక్కడ తుల్జాపూర్ అని వస్తుంది. ఆ తుల్జాపూర్లోనూ ఒక గ్రామ దేవత ఉన్నది, ఆమె పేరు తుల్జా భవానీ.
తుల్జా భవానీ అంటే మన శివాజీకి చాలా భక్తి. అక్కడ ఆమె కాళ్ళ దగ్గర పెట్టిన కత్తిని తీసుకొని అతను ఇచ్చేసాడు కాబట్టి దాని పేరు భవానీ అని పేరు పెట్టాడు. సో విత్ హిస్ భవానీ హీ అటాక్డ్ దట్ లోన్ పర్సన్ లెఫ్ట్ వన్ అండ్ హీ కిల్డ్ హిమ్. సో నౌ జాన్ అండ్ శివాజీ ఆర్ స్టాండింగ్ దేర్. శివాజీ turned to John, who rose to his feet to greet him. Now, ఇద్దరిని కొట్టేసి నిలబడ్డాడు. ఈ లోపల శివాజీ అతను కొట్టేసి అతను నిలబడ్డాడు. రోజ్ టు హిస్ ఫీట్ అంటే కాళ్ళ మీద నిలబడ్డాం. ది మ్యాన్ బినీత్ జాన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్, లెఫ్ట్ టు హిస్ ఫీట్ అండ్ అటాక్డ్ శివాజీ, బట్ హీ లాస్ట్ హిస్ బ్యాలెన్స్ అండ్ ఫెల్ ఓవర్ ది parapet to the rocks below. జాన్ ఎప్పుడైతే లేచాడో శివాజీ అని నిలబడాడో గౌరవంగాను ఆ కింద పడిపోయినాడు కదా, వాడు లేచి శివాజీ మీద అటాక్ చేయడానికి మొదలెట్టాడు. అటాక్ చేద్దాం అనుకున్నాడు కానీ లేచి పరిగెట్టి వెళ్ళే లోపల రాళ్ళు తన్నుకొని, పారాపిట్ వాల్ ఉంటుంది కదా, అంటే మనకి డాబా మీదన చుట్టూ ఉంటుంది, మన కారిడార్లో గోడ ఉంటుంది కదా, దాన్ని పారాపిట్ వాల్ అంటారు. అంటే అది ఇంతవరకే వస్తుంది మనకి. దట్ ఈస్ కాల్డ్ పారాపిట్ వాల్. అది రాయ తన్నుకొని ఆ పారాపిట్ వాల్ మీద పడి అక్కడి నుంచి కింద పడ్డాడు, తల చక్కగా చచ్చిపోయాడు. రైట్ ఆన్ ది రాక్స్ బిలో. ఏ స్మైల్ లిట్ అప్ శివాజీస్ ఫేస్ యాజ్ హీ లుక్డ్ ఎట్ జాన్. యూ హ్యావ్ సేవ్డ్ మై లైఫ్ టుడే అండ్ దేర్ బై ప్రివెంటెడ్ ఎ ట్రాజడీ. ఆస్క్ వాట్ యూ విల్, ఫర్ there is nothing I can refuse to one who has done so much for the Maratha people. At the Darbar next morning, the casket was waiting for John. Shivaji also gave him a necklace of precious pearls and arranged to send him back to Surat. Now you see, friendship etla jarugutundi. అలా జరుగుతుంటే, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి, లక్ అని అట్లా జరుగుతూ ఉంటుంది. నౌ హీ సెడ్ ఐ వాంట్ ది క్యాస్కెట్, బట్ శివాజీ సెడ్ ఐ కెనాట్ గివ్ ఇట్ బికాస్ ఐ డోంట్ హోల్డ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ. ఐ ఆమ్ ఓన్లీ ఏ గాడ్ ఫర్ ఇట్, ఐ కెనాట్ గివ్ ఇట్, దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది స్టేట్. నౌ జాన్ హ్యాజ్ ఎ ఛాన్స్ టు సేవ్ శివాజీ. హౌ? It is a luck only, we cannot say that it is a planned one. 3 soldiers were attacking Shivaji. Then he happened to be there. He was not having any sword or anything with him. And he fought with his own, what to say, a shaft he was having, a stick in hand. With that only he fought. And he could able to pin down 2 people there. Shivaji took one fellow, right? Lastly, the second fellow escaped from John and fell down for his death. These all are incidents, tuck, 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 they happened one after another. Nobody expected. Then Shivaji said, okay John, I cannot say no now. Why? Because you have done a favor to the Marathas. Keeping me alive, saving me from the death. You have done a favor to the Marathas. Now the Marathas cannot say, this box cannot be given to you. So you have asked for, I am giving it. So the box was ready the next morning. Along with that, Shivaji gave a necklace of what? Necklace of your pearls. And also he arranged his journey from Raigad to Surat. That is the generosity of our old kings. The king Puru, he fought with Alexander. He was captured by Alexander. And Alexander, when he was brought into the court, Alexander asked him, how shall I treat you? Then simply he said, as a king treats the other king, you treat me. He did not say I am the prisoner, treat me as a prisoner. No, I am a king. Maybe you may call me a prisoner, but I am a king. That is the
Indianness. So here also you can see Indianness. Shivaji had given that box to the Englishman, and also he has seen the Englishman sent to Surat safely. Right? That is the lesson now about the lost casket. Here what we are reading, we are not reading about the casket. We are reading about the generosity of our Indian kings, Shivaji Maharaj. So, what we have here, all the things which are told there, the meanings have been given. Casket, spoils, audience with, stalk, savagely, plunge, assassin. Assassin means champడానికి వచ్చేవాడు assassin. Right? So now there are questions. I already told in the beginning. What shall we do? We have to make our own questions here. Shivaji once attacked the city of Surat. By whom was city of Surat attacked? Once. You got the first line answer. By whom? Who attacked the city of Surat? Shivaji attacked the city of Surat. What did Shivaji attack? Shivaji attacked the city of Surat. Right? Next. The English who lived in Surat fled for safety. What did the English lived in Surat do? The English lived in Surat fled for safety. What did they do? They fled for safety. That way, if you make small questions and if you have the answers written by yourself, the whole lesson we can set into small questions. And that we can transform. And the story becomes your own story then. And we can answer this. Why was Adam Smith so possessive about the casket? Now, who will tell you the meaning of possessive? Why did Adam Smith like the casket, love the casket? Possessive is that. Why? He could not dare to lose it. Possessive. Right? What is the answer there? Because the casket contains the picture of his dead wife, so he was much possessive about the casket. That way we can answer. Now, how did John reach Shivaji's darbar? John, along with his companion, they were walking. After many days, they met the train of bullock carts being driven towards Raigad. The people caught them and they have taken him to the Raigad into Shivaji Darbar. Thus, John reached the Darbar, Shivaji's Darbar. That way we have to understand the lesson first, we have to write the answer next. Why did John wish to have a private audience with the king? John wanted to have a private audience with the king because he wanted to explain the importance of the casket in the spoils brought from Surat. He wanted to explain and he wanted to ask for it. Explain and ask for it. Right? And next, why do you think Shivaji disguised himself as a soldier? Shivaji disguised him as a soldier to find out if at all there are any enemies for him. That is the reason. The kings, they used to go into their kingdom disguising themselves. Right? In the same way, Shivaji also disguised himself and he was walking because he knew pretty well there are certain people who do not like him. Right? So he disguised himself as a common soldier and roaming over there. And next, what did John do to save the soldier? John, though he was not having any weapon, with the walking stick which he had, with that attacked the third soldier who attacked the
Maratha soldier. And then immediately he pounced on the second one. The second one, through the sword, he took the sword into his coat and made him disarm. He was not having harmony. And he sat on the fellow and started pinning him down. That is what he has done to save Shivaji. That way, all the points you have to remember. మనం చదువుకుంటున్నప్పుడే పాయింట్స్ ఏంటి అని జ్ఞాపకం పెట్టుకోవాలి, అని చదవకూడదు. సో దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ హియర్. And again we are having about 12 questions we are having about that. 3 or 4 questions are star marked. They are your idea about the story. Do you agree that John was as brave as Shivaji? Yes, I do agree. Why? Justify your answer. Why? He was not having any weapon and the soldier was having weapons. But he was having his stick, and even then he started fighting with the soldiers having weapons with them. So now we can say John is as brave as Shivaji. కారణం చూపించి మనం చెప్పాలి. What qualities of Shivaji impress you, inspire you most? First of all, he said, I cannot give this because it is the wealth of the state. It is the property of the state. I cannot give. That impressed you first. Second, single-handedly, he was ready to fight with the 3 people. That must have impressed you. Third one, now seeing John as brave as himself, he respected his bravery and he has given the box to him. He was very generous. That also impressed you. These are the 3 things we are right. అంటే పాయింట్స్ రాయాలి. ఏదో కథ చెప్పేస్తామంటే కథలు వినరు ఇక్కడ. సో ఇఫ్ యు వర్ జాన్, వుడ్ యు సేవ్ శివాజీ? జస్టిఫై యువర్ ఆన్సర్. ఎస్, వెన్ యూ హెర్డ్ ది స్టోరీ యూ మస్ట్ హ్యావ్ ఇన్స్టాల్డ్ యువర్ సెల్ఫ్ ఎయిదర్ ఇన్ శివాజీ ఆర్ ఇన్ జాన్. ఎందుకంటే మనం కథలు వింటూ ఉంటాం. అనగనగనగనగా ఒక రాజకుమారుడు ఉన్నాడనమాట అనేసరికి మనం ఆ రాజకుమారుడు అయిపోతాం. రాజుగారికి ఒక కొడుకు ఉన్నాడనమాట, ఆ రాజుగారి కొడుకు మనం అయిపోతాం. రైట్? అనగనగనగా ఒక క్యాబ్ సెల్లర్ ఈజ్ దేర్ అంటే వీ బికమ్ దట్ క్యాబ్ సెల్లర్. వీ డు నాట్ నో, బట్ వీ కీప్ అవర్ సెల్స్ ఇన్ దట్ వన్. సో ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ that, what would you do? If you were John, would you save Shivaji? Of course you will do that. Why? Because you are there in John. What did John do? He has saved it, so I am to do it. So these are the questions. Point to point answer రాసుకోవాలి. తర్వాత say whether the following sentences statements are true or false. We have to read them and we have to say whether it is true. If it is true, you have to write in the brackets T రాయాలి. తర్వాత if it is false, we have to write F. Surat was under the control of Englishmen at the time of Shivaji's attacks. No, it was under the control of Mughal people. So the statement is wrong. So we have to put F. Likewise, you have to read everything and you have to put T or F for that. Rearrange the following sentences in order as they occur in the text. టెక్స్ట్లో వచ్చే ప్రకారంగా ఇవి అరేంజ్ చేసుకోవాలి. vocabulary. We have here 2 things, but vocabulary, everything will come after reading about our Bajars of Hyderabad. B reading చదివిన తర్వాత దాని మీనింగ్ను మనం తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడ గ్రామర్కి vocabulary కొత్తాం.